అరుణగిరి చుట్టూ 14 కిలోమీటర్ల ప్రదక్షిణ చేయడం అంటే సాధారణ విషయం కాదండి. ఎంతో అదృష్టం ఉండాలి. కానీ ఈ గిరి ప్రదక్షిణ ఏ రోజు చేయాలి? ఏ రోజు చేస్తే మంచిది? అనే ప్రశ్నకి సమాధానం చాలామంది సోమవారం లేదా పౌర్ణమి రోజు చేయాలి అని చెప్తారు. కానీ గిరి ప్రదక్షిణ ఏ రోజైనా చేయవచ్చండి. ఏ రోజు చేస్తే ఏ ఏ లాభాలు ఉంటాయని చెప్తా వినండి. ఆదివారం చేస్తే శివలోక ప్రాప్తి కలుగుతుంది. సోమవారం నాడు చేస్తే పూర్ణ ఆరోగ్యం. మంగళవారం చేస్తే రుణ విముక్తి కలుగుతుంది. బుధవారం సరస్వతి ప్రసన్నత. గురువారం గురుత్వం. శుక్రవారం చేస్తే లక్ష్మీ కటాక్షం. శనివారం చేస్తే గ్రహపీడ విముక్తి అనేది ఉంటుంది. మనం ఇప్పుడు రాజగోపురం ముందైతే ఉన్నామండి. నేను తెల్లవారుజామున 3 గంటలకి రాజగోపురం ముందు దీపం వెలిగించి శివుణ్ణి మనసులో తలుచుకొని గిరి ప్రదక్షిణ మొదలు పెట్టానండి. గిరి ప్రదక్షిణ ఎప్పుడూ కూడా రాజగోపురం ఎడమవైపు నుండి మొదలు పెట్టాలండి. మనం దారి గురించి కంగారు పడనక్కర్లేదండి. ప్రతి చోట కూడా సైన్ బోర్డ్స్ ఉంటాయి. అలాగే మనం ఏ లింగానికి ఎంత దూరంలో ఉన్నాము అనేది కూడా ఇక్కడ ఇలాంటి బోర్డ్స్లో చూడొచ్చు. మొదటిగా ఇంద్రలింగాన్ని దర్శించుకుందామండి. ఈ ఇంద్రలింగాన్ని ఇంద్రుడే వచ్చి స్వయంగా ప్రతిష్ఠించారు అని అంటారు. ఇక్కడ కెమెరా అలో చేయరండి. ఈ ఇంద్రలింగాన్ని దర్శించుకోవడం వలన ఆరోగ్య లాభాలు ఇంకా దీర్ఘాయుషుతో ఉంటారని చాలా మంది భక్తులు నమ్ముతూ ఉంటారండి. ఇంద్రలింగం తర్వాత అగ్నిలింగం. మీకు ఎటువంటి మ్యాప్స్ యూజ్ చేయనక్కర్లేదండి. ఏ టైంలో అయినా కూడా ఇక్కడ మనకి భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూ కనిపిస్తున్నారు. రెండో లింగం అగ్నిలింగం అండి. నేను గుడి తెరవక ముందే స్టార్ట్ చేయడం వలన గేట్స్ క్లోజ్ చేసి ఉంచారండి. కానీ లోపల ఒక వెలుతురులో నేను లింగ దర్శనం అయితే చేసుకున్నాను. నేను ఎగ్జాక్ట్గా 2 సంవత్సరాల నుండి అనుకుంటున్నానండి అరుణాచలం రావాలి అని. కానీ నేను అనుకున్నప్పుడు రాలేకపోయాను. మనం అనుకున్నప్పుడు కాదండి, ఆయన అనుకోవాలి మనం ఈ ప్రదేశంలో అడుగు పెట్టాలి అని. అప్పుడే రాగలము. ఇంకా మనకి మార్గ మధ్యలో తినడానికి తాగడానికి టీ, కాఫీ, బిస్కెట్స్ లాంటివి దొరుకుతాయి. కొంచెం సేపు అలా కూర్చోడానికి చైర్స్, బెంచులు రోడ్డు పక్కన ఉంటాయి. ఇంకా యమలింగం దర్శనానికి వస్తే మార్గం మధ్యలోనే అసలు కంప్లీట్ చేయగలనా లేదా అనే చిన్న అనుమానం నా మనసులో మొదలైంది. వెంటనే శివుణ్ణి స్మరించుకుంటూ అరుణగిరి వైపు చూస్తూ నడవడం మొదలు పెట్టానండి. ఈ యమలింగాన్ని స్వయంగా యముడే ప్రతిష్ఠించారు. ఈ యమలింగం దర్శనం వలన ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి, ఇంకా ఆయుష్కాలం కూడా పెరుగుతుంది అని చాలా మంది భక్తులు నమ్ముతారండి. తర్వాత మనం నైరుతి లింగానికి వెళ్తున్నామండి. యమలింగం దాటిన తర్వాత 2 రోడ్లు అయితే వస్తాయండి. ఇక్కడ కుడివైపు రోడ్లోకి వెళ్ళాలి. ఈ నైరుతి లింగాన్ని దర్శించుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ నుండి మనల్ని కాపాడుతుంది అని నమ్ముతారు. ఇంకా అంతేకాక డబ్బు, మంచి పేరు కూడా లభిస్తుంది అని భక్తులు నమ్ముతారండి. వరుణలింగం దగ్గరికి వచ్చామండి. వరుణలింగాన్ని దర్శనం చేసుకుంటున్నామండి. వరుణలింగం దగ్గరికి వచ్చామంటే దాదాపు సగం గిరి ప్రదక్షిణ పూర్తయినట్టు. ఇక్కడ స్నానం చేసి వరుణలింగానికి అభిషేకం చేస్తే చర్మ వ్యాధులు, బాడీ మీద ఎలర్జీస్ లాంటివి తగ్గుతాయని భక్తులు నమ్ముతారండి. మనకి వెళ్లే దారిలో కాళ్ళు నొప్పులు ఉంటే లెగ్ మసాజర్లు కూడా పెట్టారండి. 5 నిమిషాలకి 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. చాలా మంది పెద్దవాళ్ళు ఇక్కడ మసాజ్ చేయించుకుంటున్నారు. నాకు కూడా కొంచెం కాలికి 2 సంవత్సరాల క్రితం అయిన గాయం వలన ఎక్కువ దూరం నడిస్తే నొప్పి వస్తుంది. సో నేను కూడా మసాజర్లో 5 నిమిషాలు మసాజ్ చేయించుకున్నానండి. అసలు చెప్పులు లేకుండా 3 కిలోమీటర్లు కూడా నడవలేనండి కాలికి ఉన్న గాయం వలన. కానీ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ పూర్తి చేశానంటే ఇది శివనామస్మరణ వలనే సాధ్యమండి. ఇప్పుడు మనం వాయులింగం దగ్గరికి వచ్చామండి. వాయులింగాన్ని దర్శించుకోవడం వలన గుండె జబ్బు, ఊపిరితిత్తు సమస్యలు లాంటివి నయమవుతాయని భక్తులు నమ్ముతారండి. తర్వాత చంద్రలింగం. మనం అరుణాచల గిరి ప్రదక్షిణలో అష్టలింగాలు అంటారండి. కానీ సూర్యలింగం చంద్రలింగంతో కలుపుకొని దశ అంటారు. అంటే 10 లింగాలు ఉంటాయండి. లింగ దర్శనంతో పాటు మధ్యలో వచ్చే గుడుల దర్శనం కూడా చేసుకున్నానండి. దారిలో చాలా గుడులైతే ఉన్నాయి. అన్నిటినీ దర్శనం చేసుకున్నానండి. ముఖ్యంగా ఈ వెంకటేశ్వర స్వామి వారి పాదాలు. ఇప్పుడు మనం కుబేరలింగం దగ్గరికి వచ్చామండి. ఈ కుబేరలింగాన్ని దర్శించుకోవడం వలన సంపద కలుగుతుంది అని భక్తులు చాలా మంది నమ్ముతారండి. ఈ కుబేరలింగాన్ని కుబేరుడే ప్రతిష్ఠించారండి. కుబేరలింగం దాటిన తర్వాత మోక్ష మార్గం కనిపిస్తుంది. కానీ జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఇప్పుడు టైం ఉదయం 6 గంటలు అవుతుంది. చూసారా ఎంత లైన్ ఉందో. నాకు దర్శనం తర్వాత వెంటనే ట్రైన్ అయితే ఉందండి. మొదటిసారి రావడం వలన మోక్ష మార్గం నుండి రాలేకపోయా. ఈసారి వచ్చినప్పుడు రావాలండి. ఇంకా ఈ గిరి ప్రదక్షిణలో చివరి లింగమైన
ఈశాన్య లింగం దగ్గరికైతే వచ్చానండి. ఇక్కడ నుండి 3 కిలోమీటర్ల దూరంలో రాజగోపురం ఉంటుంది. రాజగోపురం దగ్గరికి వస్తే గిరి ప్రదక్షిణ పూర్తయినట్లేనండి. ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికే వచ్చానండి. మొత్తానికి గిరి ప్రదక్షిణ పూర్తి చేశాను. గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత దాదాపు 3 గంటల పాటు లైన్లో ఉన్నానండి. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అలసటంతా పోయింది. అసలు చేయగలనా అనే దగ్గర నుండి అష్టలింగాలతో పాటు అన్ని గుడులు దర్శించుకోగలిగాను. ఇదంతా కేవలం శివనామస్మరణతోనే సాధ్యం. శివస్మరణతోనే ముక్తి. అరుణగిరి. ఓం నమః శివాయ.